అందుకోండి. అత్తయ్య గారు నా చెయ్యి అందుకోండి. అమ్మా 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 జాగ్రత్త అమ్మా. అమ్మా నేను వస్తా. మధు నువ్వు పడుకో. అత్తయ్య గారు అక్కడికి ఎలా వెళ్ళారు? అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. అనసూయ గారి అల్లుడంట, ఆమె కూతురికి భర్త అంట. ఆయన అనసూయ గారు ఎలా చచ్చిపోతున్నారో లైవ్ లో చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఓరిని టీవీని తొంగలో తొక్క. నేనొచ్చింది మా అత్తయ్య గారి చావు చూడడానికి కాదు. ఓహోహో, ఆమెతో పాటు కలిసి చావడానికా సార్? నిన్ను మునికుమారి, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ దొరికింది. అత్తతో పాటు కలిసి చావడానికి వచ్చిన అనసూయ అల్లుడు విత్ టవల్. రేయ్, నేనొచ్చింది చావడానికి కాదురా, మరి చంపడానికి వచ్చా. చంపడానికా? ఎవరిని సార్? నిన్నేరా. విన్నావుగా మునికుమారి, రిపోర్ట్ ని చంపుతానన్న టవల్ కట్టుకున్న టవల్ స్టార్. ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు చెప్తే మైక్ తో ముక్కు పగలగొడతా అన్న టవల్ స్టార్. పట్టుకో. అత్తయ్య గారు నేను వస్తున్నా. మధు, నిలబడలేకపోతున్నాను. అత్తయ్య గారు కాసేపు పడుకోండి. గోడగా ఇక్కడ ఎలా పడుకుంటానే? అయితే దూకి కింద పడుకోండి. నిన్ను దేవుడా, నన్నెవరు కాపాడలేకపోతున్నారు. నాకు చావు తప్పదు. అమ్మ మధుమతి, బీరువాలో 10 లక్షల డబ్బు ఉంది. అది అందరూ సమానంగా పంచుకోండి. అలాగే 50 తులాల బంగారం ఉంది. అది కూడా సమానంగా పంచుకోండి. అత్తయ్య గారు అమ్మా ఇప్పుడు వివరాలన్నీ అవసరమా? ఎందుకమ్మా ఈ టైంలో? ముందు నువ్వు జాగ్రత్తగా బయటికి రా. లేదు నాన్న, ఇక్కడ చూస్తుంటే బతుకుతానన్న ఆశపోయింది. నేను కింద పడక తప్పదు, చావక తప్పదు. అందుకే పంపకాలు చేస్తున్నాను రా. అదే వద్దమ్మా. అమ్మా అలా మాట్లాడద్దమ్మా. అత్తయ్య గారు ఎలాగో పోతున్నారు కదా, అలాగే మధుకు పిల్లలు ఎందుకు పుట్టాలని కోరుకుంటున్నారో చెప్పి పోండి అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, నాకు పిల్లాడు పుట్టాలని ఎందుకు కోరుకున్నారు? ఆగు, ఇప్పుడు అనే అవసరమా? అవును, ఇప్పుడు చెప్పకపోతే నిజం నాతో పాటే ఇక్కడ సమాధి అయిపోతుందిరా. సమాధా? రేపు మీకు కొడుకు పుట్టకపోతే రావలసిన ఫలితం చేజారిపోతుంది. అత్తయ్య గారు, ఫలితమా? ఫలితం ఏంటో చెప్పండి అత్తయ్య గారు, చెప్పండి. మధు
ప్రాణమమ్మా. అయినా 10 రూపాయల కోసం రిస్క్ చేయడం ఏంటమ్మా? ఏంట్రా 10 రూపాయలని అంత చీపుగా చెప్తున్నావు? లక్ష్మీదేవిరా 10 పైసలు కూడా వదులుకోకూడదు. అత్తయ్య గారు అది పిల్లాడు ఎందుకు పుట్టాలనుకున్నారో చెప్తానన్నారు కదా, చెప్పండి అత్తయ్య గారు. అవును కదూ, కానీ నాకు కళ్ళు ఒకలాగా తిరుగుతుంది. అత్తయ్య గారు అత్తయ్య గారు ఏంటన్నయ్య ఇది? ఛీ! పదండి. తులసి, ఏ తులసి, వస్తున్నాను అత్తయ్య. మజ్జిగ తీసుకురా. అలాగే అత్తయ్య. సుబ్బా, ఒరే సుబ్బు, ఎక్కడ చచ్చారా వీడు? ఎక్కడ వీడు? తెలీదు అత్తయ్య, ముందు మీరు మజ్జిగ తీసుకోండి. ఆ, మధుమతి ఏం చేస్తుంది? తన రూమ్ లో ఉంది, పిలవమంటారా? వద్దు, పొరపాటున కూడా తన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు. రెస్ట్ తీసుకొని. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది తులసి. ఎందుకత్తయ్య? వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు, చిలక గోరింకల్లా తిరుగుతున్నారు. అబ్బా, అంతకన్నా మనకేం కావాలి చెప్పు? ఆ. సరే, అయ్యో, ఏయ్! ఏమండి? ఏయ్! ఏంటే నన్ను తోస్తావేంటే? ఆ? ఆ? మొగుణ్ణన్న గౌరవం గాని మర్యాద గాని లేదా? మర్యాదగా నాకు క్షమాపణ చెప్పా. అదెందుకు లేరా? నేను క్షమాపణ చెప్తాను. అమ్మా, నువ్వా? అవునరా, నేనే. తాగొచ్చావా? చీచి, నేను తాగటం ఏంటమ్మా? ఫుల్లు తాగలేను నేనంటే గిట్టని వాళ్ళు అలాంటి నిందలు వేస్తారు. నువ్వేం బాధపడకమ్మా, ఎవరి పాపాన వాళ్ళే పోతారు. ఆహా, ఆ, అంతే. మరి వాసన వస్తోందేరా? ఓ, అదా ఎప్పుడో 2 ఏళ్ల క్రితం తాగితే అబ్బా, వాసన ఇప్పుడు బయటకు వస్తుందమ్మా. అంతే. అలాగా? ఆ, అంతే. నొప్పి పుట్టిందా నాన్న? అవునమ్మా. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం కొడితే నొప్పి ఇప్పుడొచ్చింది లేరా? ఏరా, పీకల దాకా తాగావు, డబ్బెవరిచ్చారా? అప్పు చేసావా? ఆ, మరి ఆ, ఎవడన్నా పార్టీ ఇచ్చాడా? అబ్బా, అవునమ్మా. ఎవరు చెప్పు? ఆ, ఎవరిచ్చారని అడుగుతున్నారు కదా. అది అదమ్మా, అది అబ్బా, ఎవడిచ్చాడని అడుగుతున్నారు కదా, చెప్పు. అబ్బా, చైతమ్మా. చేతునా? అబ్బా, చైతు కాదమ్మా, చైతు కాదు. అబ్బా, చైతు వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మా. ఫ్రెండ్స్. వాడి ఫ్రెండ్సా? నీకు పార్టీ ఎందుకు ఇచ్చారా? అంటే అది చెప్పరా? వాడి ఫ్రెండ్స్ వాడికి పార్టీ ఇవ్వకుండా నీకెందుకు ఇచ్చారు? అంటే అది చెప్తావా? రేపటి నుంచి టిఫిన్, భోజనం, నిద్ర, బాత్రూమ్ అన్ని కట్ చేయమంటావా? అమ్మమ్మ, నీకు దండం పెడతాను. ఆ పని మాత్రం చేయకమ్మా, చొచ్చిపోతాను. నీకు నిజం చెప్పేస్తాను. చెప్పు. అబ్బా, అది చైతుకి మధుకి మధుమతికి చైతుకి మధుకి శోభనం జరగలేదమ్మా. ఏంట్రా నువ్వనేది? శోభనం జరగలేదా? అవునమ్మా. అసలు ఏం జరిగిందంటే అలా ఇద్దరు దూరంగా పడుకుంటూ శోభనం జరిగినట్టు అందరినీ నమ్మించారమ్మా.
దాంతో నిజం అందరితో చెప్తానని బెదిరించి తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నానమ్మా. వాడి దగ్గర డబ్బు తీసుకుంటావా? ఛీ! ఎద్దవా. తాగుడు కోసం తమ్ముడు బెదిరించడానికి సిగ్గులేదరా? ఒరే చేతు, చేతు, మధు, చేతు. ఏంటమ్మా? ఏంటత్తయ్య గారు? నా పెద్ద కొడుకు రాంబాబు ఒక మాట చెప్పాడు. నీ చిన్న కొడుకు చేతు నిన్ను మోసం చేస్తున్నాడని. అది నిజమో అబద్ధమో తేల్చుకుందామని పిలిచాను. అమ్మా ఏంటమ్మా నువ్వు అనేది? నేను నిన్ను మోసం చేస్తున్నానా? ఏ విషయంలో అమ్మా? నీ శోభనం విషయంలో. ఇన్నాళ్ళు మీ ఇద్దరు ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారని, శోభనం జరిగినట్టు నాటకం ఆడుతున్నారని, మీ మధ్య ప్రేమ అబద్ధమని మీ అన్న రాంబాబు చెప్తున్నాడ్రా. అది నిజమా అబద్ధమా? అంటే అమ్మా అది ఏయ్! నొసకొడొద్దు, నిజం కావాలి. చెప్పరా, నీకు శోభనం జరిగిందా జరగలేదా? చెప్పరా. అమ్మా అసలు యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే ఏయ్! చెప్పరా, ఇప్పుడు చెప్పు. వాడు చెప్పింది నిజమా అబద్ధమా? చెప్పరా. నిజమేనమ్మా, నా శోభనం జరగలేదు. అంటే అంటే నా చేతు, నా ముద్దుల కొడుకు చేతు నాకు అబద్ధం చెప్పాడా? ప్రాణంతో సమానంగా ప్రేమించి ఈ అమ్మని మోసం చేశాడా? అది కాదమ్మా. వద్దరా, వద్దు. ఇంకా నీ మాయ మాటలతో ఈ అమ్మని మోసం చేయాలని చూడకు. ఛీ! ఇప్పటిదాకా నా ముగ్గురు కొడుకులు వెధవలు నన్ను మోసం చేస్తారు, కానీ నా చిన్న కొడుకు చేతు అలాంటి వాడు కాదు. ప్రాణం పోయినా ఈ అమ్మకు అబద్ధం చెప్పడు అని నమ్మాన్రా. కానీ నువ్వు కూడా వాళ్ళలాంటి వాడివేనని ఈరోజు తేలిపోయింది. ఛీ! నీ మీద ఉన్న నమ్మకం నాకు పూర్తిగా పోయిందిరా. అయ్యో అది కాదమ్మా, ముందు నేను చెప్పేది వినమ్మా. నువ్వు చెప్పినట్టే నేను దీంతో ప్రేమగా ఉందాం అనుకున్నాను, కానీ అత్తయ్య గారు, అమ్మా మధు, ఏమ్మా ఏమైందమ్మా? నన్ను క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. ఆయనకి భయపడి నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను. భయపడా? ఏమని భయపెట్టాడమ్మా? అయ్యో అబద్ధం అమ్మా, నేను దాన్ని భయపెట్టలేదు. రేయ్ నార్మల్, నువ్వు చెప్పమ్మా. మీకోసం, మీ మీద గౌరవంతో, మీ మాట మీద నమ్మకంతో పాల గ్లాస్ తీసుకొని శోభనం గదిలోకి వెళ్తే ఆయన ఏమన్నారో తెలుసా అత్తయ్య గారు? ఏమన్నాడమ్మా?
నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మొహం చూడాలంటేనే చిరాకు. ఏదో మా అమ్మ చెప్పింది కదా అని శోభనానికి ఒప్పుకుంటున్నాను, లేదంటే మెడపట్టి బయటికి గంటే వాణ్ణి అని చెడమెడ తిట్టేశారు అత్తయ్య గారు. అన్నేసి మాట్లాడినాడా? అవ్వా అమ్మ 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 పచ్చబద్దాం అమ్మ అంతా నాటకం. అత్తయ్య గారు, నాటకం అంటే గుర్తొచ్చింది నాకు. ఆయన అన్ని తిట్టినా ఆయన కాళ్ళు పట్టుకొని బతిమాలేను అత్తయ్య గారు. అవ్వా 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 కాళ్ళు పట్టుకుని బతిమాలేవా? ఏమని? ఏమండి, పాపం అత్తయ్య గారు అమాయకులు. అప్పు విషయంలో తప్పులే చేయని మహాత్మురాలు. ఆమెని మోసం చేయడం మహా పాపం అండి. మన కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా బొల్లి మనవన్నీ కనిద్దామండి అని చెప్పాను అత్తయ్య గారు. అంటే ఆయన ఏమన్నారో తెలుసా అత్తయ్య గారు? ఏమన్నాడు? ఛీ, నోర్మోయ్. ఈ జన్మలో కాదే, ఏ జన్మలో కూడా నువ్వు తల్లివి కాలేవు, కానివ్వను. మనకి శోభనం జరగలేదని మా అమ్మకి చెప్పావో నీకు విడాకులు ఇచ్చేస్తా అని కూడా చెప్పానా? అయ్యో, ఇలాగే చెప్పారు అత్తయ్య గారు. అమ్మాయి చెప్పడం ఎందుకులే నాన్న, లైవ్ లో నువ్వే చెప్పావు కదా. అమ్మా నా ఉద్దేశం అమ్మాయికి విడాకులు ఇస్తానని భయపెట్టి నాకు మనవన్నివ్వకుండా చెయ్యటమే నీ ఉద్దేశం, నాకు తెలుసురా. అయ్యో అమ్మా. రేయ్! హా, నా ఉద్దేశం ఏంటో చెప్తా విను. ఈ అమ్మ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా అందులో సగం నా కోడలు మధుమతి మీద చూపించరా. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. ఇదిగా మళ్ళీ ఈ అమ్మ నిన్ను నమ్మాలన్నా, ఎప్పట్లా నీతో ప్రేమగా ఉండాలన్నా మధుతో నువ్వు సఖ్యతగా ఉండాలి. ఒకవేళ అలా జరగలేదో నేను చచ్చే వరకు నీతో మాట్లాడురా. అమ్మా రేయ్, అమ్మా అనే అభిమానం గనక నీకుంటే నన్ను నానమ్మని చెయ్యి, లేదా నన్ను మర్చిపో. అత్తయ్య గారు, అంటే అది. అయ్యో నువ్వేం భయపడకమ్మా, నీ భయం నాకు అర్థమైంది. మళ్ళీ వాడు నీకు విడాకులు ఇస్తానని చెప్పినా, పుట్టింటికి పంపిస్తానని చెప్పినా నాతో చెప్పు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. భయం లేకుండా లోపలికి వెళ్ళు. రేయ్, ఏంటి అలా చూస్తున్నా? భయపడద్దు. ప్రేమగా పిలుచుకొని తీసుకెళ్ళావు. బుజ్జి బంగారం తల్లి అనాలి. అదే బంగారం. దావే లోపలికి వెళ్దాం. దా. చండాలంగా ఉందిరా, ఇంకా ముద్దుగా పిలు. నేను ఇలా తిరుగుతాను. పిలు. ప్రేమ బంగారం నా సింగారం, రా లోపలికి రా. తీసుకెళ్ళా. వెళ్ళమ్మా, వెళ్ళు. దా. అయ్యో, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది నీ మొగుడిని తీసుకుని లోపలికి వెళ్ళావు. అలాగే అత్తయ్య. వెళ్ళరా, రండి. వెళ్ళి. ఛీ. రేయ్, మీరందరూ దాక్కుని చూస్తున్నారా నాకు తెలుసురా. రండ్రా. ఏంటత్తయ్య గారు? చేతు మధుమతికి శోభనం జరగలేదంట. జరిగినట్టు మన ముందు నాటకం ఆడారు. ఎందుకు? వెనక నాటకం ఆడితే మనకి తెలీదని ముందు నాటకం ఆడారు. నార్మల్. చూడండి, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. వాళ్ళిద్దరికి శోభనం జరగాలి. అలాగే. ఏయ్, ఎక్కడికి? మీరే కదా అత్తయ్య గారు శోభనం జరిపించమన్నారు, జరిపించేస్తాను.
కదా బంగారం రా. ఆ, ఏ చంపుతాను పిచ్చి పిచ్చి వేషాలేస్తే. మీ అందరికి ఒక్కరోజు టైం ఇస్తున్నాను. వాళ్ళకి శోభనం జరిగిందన్న కబురు నా చెవిన పడాలి. అప్పుడు మీకు గిఫ్ట్లు ఇస్తా. లేదనుకో పనిష్మెంట్ ఇస్తా. అర్థమైందా? పనిష్మెంట్ కావాలో గిఫ్ట్ కావాలో మీరే తేల్చుకోండి.